Hi guys, this is Nikhil Xwell from Shabari. So welcome to day 3. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం అనమాట. ఇక్కడ వెనకాల చూపిస్తే ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు స్నానాలు చేసే స్పాట్ అదంతా. సో ఇప్పుడైతే ప్రజెంట్ పంబా నది దగ్గర ఉన్నామన్నమాట. అంటే మొత్తం ముంగట కాదు, మనకి ఇక్కడ మన షెడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ దగ్గరలో బ్యాక్ సైడే అనమాట. అక్కడ పంబా నది ఉంటుంది. నిన్న నైట్ నేను ఇక్కడికే వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి మార్నింగ్లో ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి వచ్చిన. చలో. అండ్ మనం ఎప్పుడో ఫోన్లు చేసుకోవాలన్నా సిగ్నల్ కావాలన్నా కానీ ఇక్కడికే రావాలన్నమాట. మన విరిది దగ్గర అయితే ఎక్కడ అసలు సిగ్నల్స్ ఉండవు, ఒక్క పాయింట్ కూడా ఉండదు అసలు. ఎట్లా సైడ్ మొత్తం ఎట్లా ఉంటుంది. సో మీకు నిన్న వెహికల్ వెళ్తుంటే చూపించిన కదా నైట్, అది ఇళ్ళ నుంచి వచ్చిందనమాట. ఈ డీసీఎంలు ట్రక్కులు అన్నీ ఈ రూట్లో నుంచి వస్తాయి. నడిచే వాళ్ళందరిదేమో అక్కడ మీకు చూపించిన కదా ఆ రూట్ అనమాట. సో వెహికల్స్కి మాత్రం ఈ రూటు ఇట్లా వాటర్ల నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ కలిసి అట్ల నుంచి వెళ్ళిపోతాయి. ఇక ఈ లోపల అడవిల నుంచి షార్ట్ కట్ పెట్టినట్టు రైలు. సో ఒకవేళ జ్యోతి టైంలో కూడా ఇట్లా ఈ వాటర్ దాటి అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తే జ్యోతి అక్కడ సైడ్ కనబడుతుంది. అటు వెనకాల చాలా పబ్లిక్ వస్తారు. ఇక్కడ కూడా పంబా నది దగ్గరనైతే అసలు నిలబడికి కూడా జాగా ఉండదు, అంత పబ్లిక్ ఉంటారు. ఇక్కడ సైడ్ అయితే కొంచెం పర్లేదు, ఇక అక్కడితో పోలిస్తే. మొత్తం ఇక చెట్ల మీద మొత్తం నిండిపోతారు ఇక్కడ జనాలు మొత్తం. లాస్ట్ ఇయర్ జ్యోతికి వచ్చినప్పుడు అయితే చుక్కలు కనబడ్డాయి. అండ్ నేను ఫస్ట్ టైం కూడా జ్యోతికి వచ్చిన 2016 or 2017 అనుకుంటా అప్పుడు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చిన అట్లా. పోదామన్నట్టు పోతుంటే మన వాళ్ళు ఎదురయ్యారు. ఆశీష్, మన ఇంకా ముగ్గురు, మా అన్న. నది దాటి అటు అవతల పోతున్నాం, పోయి అట్లా టైంపాస్ అంతే. ఏ దాదా నేను పైంట్ వేసుకున్నా, నిన్నంటే షార్ట్ వేసుకున్నా, రాత్రి పోయి వచ్చిన. కాల్ మాట్లాడదామని వచ్చిర్రంటే వీళ్ళు ఫోన్లు చేసుకుందామని. ఫోన్లు చేసుకోవాలంటే ఈ నది దాకా రావాలా. ఇక్కడికి వస్తేనే ఒక్క పాయింట్ తగులుతుంది, అది కూడా. స్వామియే శరణం శరణపునయ్యప్ప. రాళ్ళు చూడండి ఎన్ని అయినా ఉన్నాయి, పస గుచ్చుకుంటున్నాయి. ఏంటిది చేపలు ఉన్నాయి. అరే రాత్రే కనబట్టే మహేష్ అన్న నాకు. ఇక వస్తుంది వెహికల్. బా ఫుల్ అబ్బా. వాళ్ళు ఏదో పూజ చేస్తారు, అవి షెడ్యూల్. మెల్ల మెల్ల. మన బ్యాక్ సైడ్ ఫుల్ ఫారెస్ట్, మధ్యలో వాటర్, ఫుల్ నేచర్. అన్నా నన్ను ఫోటో దింపన్నాడా. చలో ఇప్పుడే ఇక్కడ జర ఫోటో సెక్షన్లు కూడా అయిపోయినాయి. కొంచెం ఇక అటు అవతల దాటి ఒక జరసేపు ఆడ కూర్చొని కొంచెం చిల్ అయ్యి మళ్ళీ పోయి అన్నదాన కార్యక్రమం చేయాలి. ఇక సేవ చేసుకోవాలి. ఇక మస్తు జారుతున్నాయి రాళ్ళు, నిదానంగా నడవాలన్నమాట. నిదానమే ప్రధానం అన్నట్టు నడవాలా. చలో ఇక్కడ వాటర్లో కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం అక్కడికి. వెనకాల చిన్న చిన్న షెడ్స్ ఉన్నాయి కదా వెనకాల, ఇక్కడ
పెద్దవాళ్ళకి లేని వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళ మోక్షం పొందాలన్నట్టుగా ఇట్లా పూజలు చేసి అంటే ఒక పిండ ప్రధానం టైప్ అనమాట. కాకపోతే పిండం వదిలేరు, కానీ అట్లా పూజ చేస్తారు అనమాట ఇక లేని వాళ్ళకి. సో పెద్దవాళ్ళు మోక్షం పొందాలన్నట్టుగా సాహసాలు చూడరు ఇక్కడ. వాటరు, ది బ్యూటిఫుల్ నేచర్. వి ఎంజాయ్డ్ ఏ లాట్ సార్, వి ఎంజాయ్డ్ ఏ లాట్. మెల్ల కింద చూడు బట్టలు. అలా నన్ను వదిలే, నేను నడుస్తా ఒక్కని. కాదు అటెందుకు పోతారు మీరు మళ్ళా? చూడు లోతలేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది వేరే ఫోన్లో వీడియో తీస్తున్నా. జస్ట్ కొంచెం స్లిప్ అయ్యా, ఏమిలే. మా అన్న ఫోను. ఒక ఆయన వెళ్ళిపోయాడు పైకి, ఇంకిద్దరు ఏడున్నారు. నేను ఒక్కని లాస్ట్కి వస్తున్నా. మనం ఏడవైనా లాస్ట్ ఒక జర వీడియోలు తీసుకుంటా. ఈ వీడియోలు తీయడం స్టార్ట్ అయినప్పటి నుంచే మనము ఈ వీడియోలు తీస్తూ కొంచెం స్లో అయిపోయినాం. లేదా అందరికంటే ముందు వెళ్ళిపోయి ఒక్కొక్కసారి వీడియో తీసుకొని వెయిట్ చేస్తా. నిన్న చూపించిన కదా, సో మనం ఇలా చేస్తాం అన్నమాట. అయ్యప్ప స్వామి, అయ్యప్ప 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 వీరమణి కంటనే, వీరమణి కంటనే. ఆడ నిలబడి స్నానాలు చేయాలి అంతే. గవే స్నానాల సెక్షన్. ఈరోజు కొంచెం పబ్లిక్ అంత ఎక్కువ ఏం కనబడట్లేదు. ఏరియా అంతా జర చల్లగా ఉంది. అలా పబ్లిక్ కొద్దిగా తక్కువ ఉన్నట్టున్నారు. మళ్ళీ జ్యోతి టైంలో మాత్రం ఘోరంగా ఉంటారు. ఇక మాకైతే రేపు ఉంది దర్శనము. తక్కువ ఉండాలనే కోరుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ చాలా చుక్కలు కనబడ్డాయి. చూడండి అసలు పబ్లికే లేరు అసలు ఇక్కడ. ఈడ చాలా తక్కువ అయిపోయినారు. నిన్న అయితే మస్తు మంది ఉండే, ఇవాళనైతే చాలా తక్కువ అయిపోయినారు. మరి ఫుల్ జనాలతో నిండిపోయింది నిన్న మొత్తం ఈడ అయినంత. సో విడుదలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా ఖాళీగానే ఉంది. మొత్తం జనాలతో నిండిపోయి ఉన్నాయి నిన్న వెరీలన్నీ. మొత్తం ఖాళీగా ఉన్నాయి. అంత ఎక్కువ ఏం లేరు. ఇక ఇది కూడా ఖాళీ. జనాలు ఎక్కువ లేకుండా కొంచెం దర్శనం జర నిమ్మలంగా అయిపోతే అదే సాలిగా. నాకు ఇదో ఏదో పాము కాటు వేసినట్టే పడ్డాయి కరెక్ట్ 2 ఘాట్లు. అది ఇప్పుడు పడ్డది కాదు లేండి, కానీ ఆ దెబ్బ మానిపోయింది కూడా. ఇప్పుడు చూసుకుంటున్నాను నేను, అది ఎప్పుడు దాకిందో ఏమో. ఇప్పుడు పోయి లంచ్ కంప్లీట్ చేసేసుకొని సర్వింగ్ డ్యూటీ ఎక్కాలి. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ జరసేపటి తర్వాత ఆన్ చేస్తా. ఇక్కడ ఏంటంటే సిగ్నల్లో ఉన్నాయి. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కష్టం. ఓన్లీ విరిల కాడ ఉన్నప్పుడే మనం ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడం కష్టమే కొద్దిగా. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కూడా 30 రూపీస్ ఇక్కడ. ఇదే మనది. వాళ్ళకి ఇచ్చి ఫోన్ ఛార్జర్ వేస్తే ఛార్జింగ్ పెడతారు. 30 రూపీస్ ఛార్జింగ్కి. మనది కూడా అన్నదానం నడుస్తుంది. అన్నదానం మనది మొత్తం. నిన్నైతే మొత్తం పెద్ద లైన్ నిండిపోయింది. కొంచెం మెల్లగా నడుస్తుంది ఈరోజు. ఇక్కడ పూజ కూడా అవుతుంది. ఫస్ట్ అయితే ఛార్జింగ్ ఇచ్చేసారు. సామి ఛార్జింగ్ సామి. టోకెన్ నెంబర్ టోకెన్స్ ఉంటాయి.
एक बार चेक करो स्वामी, एक बार चेक करके हाँ राइट ऐसे स्विच ऑफ ही रहने दो ठीक है అంతే. ఒకసారి ఛార్జింగ్ పెట్టినామంటే ఊరికే తీయద్దు ఇక మళ్ళీ తీసుకుంటే 30 రూపాయలు కౌంట్. ఇటు సైడ్ వెనకాల మొత్తం అన్నదానము, ఇటు సైడ్ మొత్తం మన పర్సనల్ స్పేస్. ఇక బ్యాగులు గీవులు అన్నీ పెట్టుకొని ఇక్కడ వండుకోవాలి. ఇక మనోడు నిమ్మలంగా వండుకోండు. ఎవరు ఏడైనా ఊరు నేను వండుకుంటా నిమ్మలంగా. ఇక్కడనేమో ప్లేట్లు వాషింగ్, అక్కడ సర్వింగ్. దీనికి బ్యాక్ సైడ్ బట్టలు ఆరేసినాం. చిన్న చినుకులు పడుతున్నాయంట, పోయి బట్టలు తీసేసుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు మీరు బట్టలు ఆరేసుకునేటివి కూడా మాకు చూపించాలా అంటే ది వే ఆఫ్ లివింగ్ ఏందనేది చూపిస్తున్నాయి ఇక్కడ మీకు. మా లివింగ్ ఏంది, మా కథ ఏంది ఇక్కడ. స్వామి ఇక పడుతురుగా మీరు తప్పిపోతారా? మీరు పెద్ద పెద్ద సీనియర్లా. సో ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లుంటుంది. ఈ వెనకాల మొత్తం పంబా నది పోతుంది. మొన్న వేసిన బట్టలు ఆరలేవు ఇంకా. మేము వచ్చిన రోజు నైట్ అయితే కంటిన్యూ వాన పడ్డది, అసలు నైట్ మొత్తం వాన పడ్డది. అప్పట్లో పాత కాలంలో ఇదే టెక్నిక్ వాడుతుండే అన్నమాట. గంజి గుంటలు అని, మన అన్నం వండినాక గంజి మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ గుంటలకి ఒక స్టోరీ లింక్ అయి ఉందన్నమాట. వాడ కూడా ఉంది చూడు, మన వాళ్ళు ఈడ అడుగుతారు, ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా. ఈ గుంటలకి ఒక ఇంటర్లింక్ స్టోరీ ఏం తెలుసా? మనకి శ్రీరామదాస్ సినిమాలు ఉంటుంది, అంటే రియల్గా జరిగింది. రామదాస్ గారు అని పిలుస్తుంటారు అనమాట నేను గోపారాజు గారిని. అయితే వాళ్ళ కొడుకు ఇట్లా చిన్నప్పుడు ఆడుకుంటూ ఇట్లాంటి గుంటలనే అనమాట. ఇలా మొత్తం గంజి పోతుంది. అన్నమైనాక ఆ గంజి మొత్తం ఇట్లాంటి గుంటలలోకి వేస్తారనమాట. ఆ గంజి గుంటలలో పడి చనిపోతాడు. సో శ్రీరామదాస్ ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొని గుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటే చనిపోయిన ఆయన బతుకుతాడు. అది మంచి పెద్ద స్టోరీ అది. అలా కొడుకు మళ్ళీ బతుకొస్తాడు చనిపోయిన ఆయన. సో అట్లా ఈ గుంట చూస్తే నాకు ఆ గుంట స్టోరీ గుర్తొచ్చింది. సో నిన్న కొంచెం ఇక్కడి వరకు కొద్దిగా పెద్ద పాదం సైడ్ పోయినాం కదా. ఇప్పుడు ఇంకొంచెం కొద్దిగా అట్లా ముందుకు పోయి చూద్దాం. అటు సైడు చూసి అక్కడ కొబ్బరి బొండాలు ఉంటాయంట, తాగేసి చూద్దాం పెద్ద పాదం సైడ్ అసలు ఎట్లుంటుంది ఏంది అని కూడా. ఇంతసేపు తినేసి కొద్దిసేపు సేవ చేసుకొని జరిట్ సైడ్ చూద్దామని చెప్పి కొంచెం ముంగట్టుకు వచ్చినాం. నా ఫోన్ ఇంకా ఛార్జింగ్ అవ్వలే, మా అన్న ఫోనే యూజ్ చేస్తున్నా. అసలు ఈ పార్టికల్ అయిపోవాలా, పోయి చెక్ చేస్తే 11% ఉందన్నాడు. అదేంది ఏంటంటే పవర్ సప్లై చాలా తక్కువ ఉంది. ఇటు సైడ్ వ్యూ బాగుంటుంది, క్లారిటీ కొంచెం తక్కువ ఉంది దీంట్లో. నా ఫోన్ మస్తు కనబడుతుంది, కొద్దిగా సన్లైట్ ఉంటే చాలు మస్తు ఉంటుంది. నైట్ టైం బాగుంటుంది కానీ కొంచెం సన్లైట్ ఉందంటే నా ఫోన్లో మంచిగా వస్తుంది క్లారిటీ. చాలా సన్న రోడ్డు, ముంగట్నే ఖైరతాబాద్ హైదరాబాద్ భోజనం ముంగట్నే ఉంటుంది స్వామి. ఆరెంజ్ కలర్ జెండాలు ఉంటాయి. శ్రీకాంత్ నోటెడ్.
నోటాడే నడు ముంగట్కి పదండి ముంగట్ వెనకాల మహేష్ అన్న అందరం వెళ్తున్నాం. మహేష్ అన్న అయితే డైరెక్ట్ ఆ చెట్లలో మొత్తం అడవిలోకి ట్రెక్కింగ్ వెళ్ళిపోదాం అంటుండే. ఇక అనగానే అడవి పంది వచ్చింది, ఆడ నడుస్తుంది అడవి పందగు కొమ్ములు వరారూపం. నిన్న ఇదే తిరిగి ఉంటుంది ఆడ. అయ్యప్ప స్వామి. మళ్ళీ ఒకసారి నేను వీలైతే నెక్స్ట్ ఇయర్ ఒకసారి అయితే నేను మంచిగా పెద్ద పాదం నడిచి మంచి వీడియో తీస్తా. పెద్ద పాదం మొత్తం ఇలాంటి అడవిలా కింద మొత్తం కాళ్ళకి రాళ్ళు పస గుచ్చుకుంటుంటాయి కంప్లీట్ ఘోరంగా. దర్శనం అయిపోయి దిగేసరికి కాళ్ళు తీసి కాళ్ళు పెట్టడానికి రాదు, అసలు అంత పెయిన్ ఉంటుంది అసలు. నిన్న అయితే పాపం చిన్న బాబుకైనా మస్తు ఏడుస్తుండు. మెడికల్ క్యాంపులు లేవు, మా స్వామికి ఏమో నడవనీకి వస్తలేదు. చాలా కష్టపడతారు చాలామంది. పంబా 4 kilometers పెరేనవట్టం 10 minutes రూట్. అన్నదానం హైదరాబాద్ భోజనం. ఇట్లా కాదు, ఇక ఇట్లా నుంచి పోవాల్సిందే. అమ్మా అలా స్వామి ఆ స్టిక్ ఉందా నీకు? నిజంగా మేము కొబ్బరి బొండాలు వస్తాయి, కొబ్బరి బొండాలు తాగుదామని పోతా ఉన్నాం. ఫైనల్ వచ్చేసినాం. ఇటు అవతల ఇంకా షెడ్లు ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న షాప్స్. ఇక్కడ అన్నదానము అట్లాంటివి ఏం లేవు. ఇవి ఈ బోండాలు ఆడడానికి ఇంత దూరం వచ్చినాం. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. ఇవేనా నిన్న మన వాళ్ళు ఈడికి వచ్చి క్రిస్టల్ క్లియర్ వాటర్ అని చూపించారు చూడు, ఇవే వచ్చారు. ఆ లోపటికెళ్ళి వస్తున్నాయి. ఆడ మొత్తం ఫెన్సింగ్ వేసేసారు, ఈడ కూడా మొత్తం అడ్డు వేసేసారు. అటు ఇటు పోనీకి లేదు. ఇక ఉంటారు మనలాంటి కోతులు జర అటు ఇటు పోతుంటారు, అందుకే ఇవన్నీ క్లోజ్ చేసి పెట్టేస్తారు. ఇంకా ఇట్లా పోతూనే ఉంటాయి. అమ్మో ఎంతో పెద్ద రూటు, పెద్ద పాదం. సేద తీరుతారు. నేను కూడా జాయిన్ అవ్వాలా. వాల్కనో తర్వాత వస్తుంది, బ్లాక్ ఉంటుంది మొత్తం. అలా పోయి బొరలాడతారు. క్లియర్ వాటర్. ఎపిసోడ్ ఎంత బాగుంది. ఎటు పోయింది అది? బ్యూటిఫుల్ ఫిషెస్. పెద్ద ఫిష్ అన్నా?
మన వాళ్ళు నిన్ను వచ్చి చూపించారు క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి ఆడ అని. ఇవి ఇంత దూరం వచ్చారనమాట. లోపల చిన్న చిన్న రాళ్ళ నుంచి చిన్న చిన్న మెతుకులు కూడా కనబడుతున్నాయి. దీని లోపల చాలా క్లియర్ వాటర్ ఉన్నాయి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మొత్తం కలర్ కలర్ డిఫరెన్స్ ఉంది. వీడియోలో కనబడుతుందో కనబడదో జప్మని వెళ్ళిపోతున్నాయి అవి కనబడకుండా. హాయ్, రేపు దర్శనం పోవాలా. చిన్న పాదం స్టార్ట్, మస్తు నడిచేది ఉంది. మేము ఎక్స్ట్రా ఇవన్నీ తిరుక్కుంటా ఉన్నాం. ఇంకా ఏమైపోతుంది అంటే రాళ్ళు కుచ్చుకొని మస్తు పెయిన్ అయిపోతాయి అన్నమాట కాళ్ళు. నాకు ఇంతసేపు వస్తుంటాయి కూడా మురుదేశ్వర్ అంటున్నా, సారీ, ముత్యాలధార వాటర్ ఫాల్స్ వెళ్ళింది గుర్తొస్తుంది. అది కూడా మొత్తం 7 కిలోమీటర్స్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి మళ్ళా పోవడం 7 కిలోమీటర్స్, రావడం 7 కిలోమీటర్స్. ఇంటికి పోయిన తర్వాత అసలు కాలు తీసి కాలు పెట్టడానికి రాలేదు. ఈ బోండాలు దానికి ఇంత దూరం వచ్చినాం. ఖాళీ బోండాలే ఇక్కడ ఫటాఫటా కొడుతూ ఇస్తారు. తాగు 60 రూపీస్ 1 బోండా. నో స్ట్రా, న్యాచురల్ డ్రింకింగ్. దామరా లైన్ ఆడు లేపుతుండు లేపు లేపు ఇది టాటో చూపి, నా చెయ్యికి టాటో చూపి. చూడండి, వాళ్ళ కొడుకు తీసుకుండు. వాళ్ళ కొడుకు పాదముద్ర అది. అట్లా ఒక్కటే షార్ట్ ఖాళీ. హలో అయ్యప్ప, హలో. ఎవరికి కనబడకుండా చాలా డేంజరస్గా ఇది ఒక పురుగు ఉంది. అసలు అది కనబడుతుంది కూడా. ఓ మై గాడ్. ఓ మెల్ల సంశరణం. అదైతే ఓ కొష ముక్కు. ఇది ఇగో ఇడ ఆగు. దిస్ వన్ కొష ముక్కు ఉంది, దానికి కుచ్చితే అయిపోయా అన్నట్టుగా. ఆగురు ఇది కనబడతలే వీడియోలో అసలు. ఒక్క నిమిషం ఇంకంతే కనబడుతుంది. కరెక్ట్ జూమ్ అయింది ఇప్పుడు. చూసినారా గైస్ ఎట్లుందో? అది ఇటు అడగాల నా మీద. చలో బోండా రొంబ నల్ల ఇరుకు. బోండా తాగేసి బ్యాక్ స్టార్ట్ అయిపోయినాం.